guys, welcome back to our YouTube channel. ఇవాళ వీడియో thumbnail మీ అందరు చూసేసారు. ఇట్స్ ఆల్ అబౌట్ మై హాఫ్ శారీ కలెక్షన్. హాఫ్ శారీ కలెక్షన్ అంటే పెద్దగా ఏం లేదు, బట్ నా దగ్గర ఉన్నవి నేను మీతో షేర్ చేసుకుందాం అనుకున్నాను. బికాస్ సో మెనీ ఆఫ్ యూ రిక్వెస్టెడ్ లైక్ ఒకసారి చేయండి హాఫ్ శారీ కలెక్షన్స్ అని చెప్పి. సో ఉన్న వాటిలో అయితే తీస్తున్నాను. మొత్తం ఇదంతా మీరు ఇక్కడ చూడొచ్చు, ఒక సంచి. ఇది ఐకియాలో కొనుక్కున్న బ్యాగ్ అన్నమాట. ఇది నాకు చాలా బాగా యూజ్ అవుతుంది ఇలా, ఎందుకంటే హరిని ఫ్రాక్స్ అన్నీ నేను ఇలాంటి బ్యాగ్లోనే పెడతాను. అండ్ ఇట్లా ఈ క్యాన్ ఉన్న లెహెంగాస్ ఇట్లా ఈ సంచి ఇట్లా పెట్టేస్తే మనకి తీసుకునేటప్పుడు ఈజీగా ఉంటుంది, కన్ఫ్యూజ్ అవ్వకుండా. అండ్ వార్డ్రోబ్లో చాలా స్పేస్ సేవ్ అవుతుంది అనమాట. ఇవి తీసేసాక ఆల్మోస్ట్ ఒక 2 షెల్ఫ్లు ఖాళీ అయ్యాయి. శివ అన్నాడు, ఎందుకే ఇవన్నీ, అసలు నువ్వు ఒక దుకాణం పెట్టుకోవచ్చు అనేసి అని అన్నాడు. నేను అన్నా ప్లాన్ చేయాలి, యూనో అబౌట్ ఒక బిజినెస్ చేస్తే ఎలా ఉంటుందని అంటే ఫస్ట్ ఇంట్లో పని చేసుకో, తర్వాత బిజినెస్ చేద్దు అని అనేసి అని అన్నాడు. నీకు వ్లాగ్స్కి 2 పిల్లలతోటి ఇదే టైం సరిపోతుంది పాపం, ఇంకా గ్యాప్ దొరికితే అది ఇది సర్దుతూనే ఉంటాం, ఇంకా బిజినెస్ ఎప్పుడు చేస్తామనేసి అని అంటున్నాడు. బట్ ఏదో ఒక రోజు ఏదైనా ఒక బిజినెస్ చేస్తా అంటే ఆ విష్ లిస్ట్లో ఉంటుంది కదా, ఏదైనా మనం ఒక బిజినెస్ చేయాలని ఏదో ఒకటి చేస్తే అప్పుడు ఆ కోరిక కూడా తీరిపోతుంది అనమాట. అలా సో చూద్దాం ఏం చేయొచ్చు, ఏమైనా ఐడియాస్ ఉంటే కింద కమెంట్స్లో తెలియచేయండి, చూద్దాం ఇంప్లిమెంట్ చేద్దాం ఏదైనా మా ఆయన్ని రిక్వెస్ట్ చేసి. బికాజ్ ఇప్పుడు ఇంట్లో ఉన్నప్పుడే నేను అలాంటివి చేయగలుగుతాను. మళ్ళీ నాకు గుడ్డు ఛాన్స్ ఇస్తే బ్యాక్ టు వర్క్, బ్యాక్ టు షూట్స్ అయ్యాను అనుకోండి, ఇంత టైం ఉండకపోవచ్చు, మేబీ ఉంటుంది. బికాజ్ ఒక ప్రాజెక్ట్ చేసేటప్పుడు హార్డ్లీ ఒక 10 to 12 days వర్క్ ఉంటుంది మాకు, డిపెండ్స్ ఆన్ ద క్యారెక్టర్ అండ్ ద ప్రాజెక్ట్. సో ఇప్పుడైతే మోస్ట్లీ ఒక 10 days అనే అనుకుంటున్నా, మిగతా 20 days ఖాళీగానే ఉంటాం కాబట్టి ఏదైనా చేయాలి, చూడాలి. సో ముందు అయితే మనం హాఫ్ శారీ కలెక్షన్ చూడాలి అంటే ఈ సర్జామ్ ఓపెన్ చేద్దాం. కూల్జా సిమ్ కైండ్ ఉన్న వాటిలో కొన్ని తీసేసాను. ఇప్పుడు నా దగ్గర ఏవైతే ఉన్నాయో అవి, ఇంకా కొన్ని నేను సూట్ కేస్లో పెట్టేశాను అనమాట. లైక్ ఇప్పుడు వాడనివి, లైక్ నారాయణపేటవి అలాంటివి 2-3. ఫస్ట్ స్టార్ట్ చేద్దాం. ఇది దీనికి క్యాన్ ఉంది ఆల్రెడీ. సో ఈ లెహెంగా లైక్ మించ్ గ్రీన్ కలర్ లెహెంగా, పిస్తా గ్రీన్, ఇది మించ్ గ్రీన్ కాదు. ఈ లెహెంగాకి ఇది మధుబాల స్టైల్ బ్లౌజ్ చేయించాను. ఇది దివాళీకి వేసుకున్నాను కదా మొన్న దివాళీ, దాని తర్వాత అసలు వాళ్ళే డ్రై క్లీనింగ్కి ఇచ్చి నీట్గా సెట్ చేయించి పెట్టాలి. అప్పుడు డ్రై క్లీనింగ్ ఇస్తే మంచిగా ఇట్లా ప్యాకెట్స్లో సెట్ చేసి ఇచ్చేస్తారు కదా, అప్పుడు సెట్ చేసుకోవడానికి కూడా ఈజీ ఉంటుంది. ఇప్పుడు షూట్ తర్వాత మళ్ళీ యాజ్ ఇట్ ఈస్ అన్నీ అందులో అట్లా కుక్కి పెట్టేస్తా, డ్రై క్లీనింగ్కి పంపిస్తా, వాళ్ళు ఒక 10 రోజులు టైం తీసుకొని చేసిస్తారు. సో ఇది ఇలా ఫుల్ బ్లౌజ్ వెల్వెట్ దాని మీద వర్క్ చేయించింది, వార్డ్రోబ్ టాక్స్లో చేయించాను అనమాట, దేవియాని చేసింది ఇది. సో ఇది వేసేసుకున్న ఆల్రెడీ మీరు చూసారు, మధుబాల స్టైల్ బ్లౌజ్ అనమాట. సో చాలామంది బ్లౌజ్ కలెక్షన్ కూడా చేయండి అనేసి అని అన్నారు. ఆల్రెడీ ఒకసారి చేశాను, మళ్ళీ ఇంకెప్పుడైనా ఒకసారి చేస్తాను. నేను ఇది యాక్చువల్లీ రియల్ మిర్రర్ అనుకున్నా, కాదు ఇట్లా పేపర్ మిర్రర్ కైండే ఉంది. సో ఈ కాంబినేషన్ నేనే అడిగి తీసుకున్నాను అనమాట, బికాజ్ ఈ రెడ్స్ పింక్స్ చాలా బోర్ కొట్టేసిందని చెప్పేసి. సో దిస్ ఈజ్ 1 హాఫ్ శారీ. నెక్స్ట్ అనదర్ 1, ఇది నేను మెటీరియల్ తీసుకొని కుట్టించుకున్నా కానీ ఇప్పుడు దాకా వేసుకోలే. కాకపోతే దీనికి క్యాన్ లేదు, ఓన్లీ లెహెంగా కుట్టించా. చూడండి, ఓన్లీ లెహెంగా, లైక్ ఏమో కట్ అంటారు, ఆ కట్లో ఓన్లీ లెహెంగా అండ్ ఇట్లా బ్లౌజ్ కుట్టించాను. ఇప్పుడు దాకా వేయలేదు, నెక్స్ట్ ఏదన్నా టీవీ ప్రోగ్రామ్ వచ్చినప్పుడు వేయాలి. సో సింపుల్ బ్లౌజ్ అనమాట ఇది, విత్ బ్యాక్ హుక్స్. ఇది కూడా వార్డ్రోబ్ టాక్సే, తనే స్టిచ్ చేసింది. సో మ్యాక్సిమం నేను అన్ని వార్డ్రోబ్ స్టాక్స్ అమ్మాయి దగ్గరే, దేవియాని దగ్గరే స్టిచ్ చేస్తాను. సో దట్ నాకు నేను వెళ్ళకపోయినా ఫినిషింగ్ బాగా వస్తుందని చెప్పి. ఈ దుపట్టా మేము డైయింగ్ చేయించాము, లైక్ గోల్డ్ అడిగితే వాడు కొంచెం బిస్కెట్ కలర్ చేసేసాడు. నెక్స్ట్ టైం ఎప్పుడైనా వెళ్ళినప్పుడు ఇది డయబుల్ కాబట్టి మార్చుకోవచ్చు అనేసి అని అన్నారు, చూడాలి. వాడలేదు ఇప్పుడు దాకా, నెక్స్ట్ టైం వాడాలి. సో దిస్ ఈజ్ అనదర్ 1. ఇది మెటీరియల్ తీసుకొని కుట్టించాను. నాకు ఎప్పుడైనా నేను షాపింగ్కి వెళ్ళినప్పుడు మెటీరియల్స్ అలా నచ్చితే కొనేసి అవసరమా లేదా, ఇప్పుడు వేసుకుంటామా లేదా అన్నది పక్కకు పెడితే తర్వాత అలా. దాని దుపట్టా కూడా ఉండాలి, దాని దుపట్టా కూడా నాకు చాలా నచ్చింది. సో నాకు జార్జెట్ దుపట్టాస్ నచ్చుతున్నాయి, ఎందుకంటే
బాగా దొరుకుతాయి. అండ్ ఈ దుపట్టా నేను చార్మినార్లో తీసుకున్నాను. సో చార్మినార్లో ఏంటంటే మనకి మోస్ట్లీ డయబుల్ ఫ్యాబ్రిక్ దొరికేస్తుంది. ఇది క్రాప్ టాప్ లాంటిది. ఇది ఇన్స్టాగ్రామ్లో ఏదో పేజ్ వాళ్ళ దగ్గర కొలాబరేట్ చేశాను. సో ఇట్స్ లైక్ రెడీమేడ్ది బాగుండింది. అది జస్ట్ ఇంక అసలు వేసుకోలే, ఓన్లీ ఆ కొలాబరేషన్ అప్పుడే ప్రమోషన్ చేసినప్పుడే కాస్త వేసుకొని తీసేసా, కానీ మళ్ళీ వేసుకోవడం కుదరలేదు. ఈసారి ప్లాన్ చేయాలి. బట్ నాకు నచ్చింది. ఇట్లా కాలర్ నెక్ వచ్చి, అమ్మో చాలా ఉన్నాయి చూపించాలంటే. ఇది చాలా పాత లెహెంగా, గుర్తు కూడా లేదు ఎప్పుడుదో, కానీ ఇది చీరతో కుట్టించామన్నమాట. హరినిది చిన్నగా అయిపోయింది. ఇప్పుడు నాకు పర్లేదు, కొంచెం ఇంకొక 2-3 సార్లు వేయచ్చు, ఇంకా అంతగా పర్సనాలిటీ మారలేదు కాబట్టి. ఇది శారీతో కుట్టించాం లెహెంగా. వీటన్నిటికీ క్యాన్స్ లేవు. ఎందుకు క్యాన్స్ లేవంటే నేను క్యాన్ లెహెంగా సపరేట్గా కుట్టించేసుకున్నాను, నాకొకటి హరినికి ఒకటి. సో దట్ ఇవి మడతేసి పెట్టినప్పుడు ఎక్కువ స్పేస్ పోకుండా. ఇప్పుడు మీతో మాట్లాడాక నేను ఇవన్నీ ప్యాక్ చేసి డ్రై క్లీనింగ్కి ఇచ్చేస్తా, సో దట్ మనకి నీట్గా డ్రై క్లీనింగ్ అయ్యి వస్తుంది. ఇది శారీతో కుట్టించాను కాబట్టి నాకు ఇట్లా ఏమంటారు, వింటేజ్ స్టైల్ లెహెంగా ఓని కైండ్ ఉంది కదా, చాలా బాగుంది ఇది. సో దాంట్లోనే బ్లౌజ్ మెటీరియల్ సపరేట్గా తీసుకొని బార్డర్ పెట్టించేసాను అనమాట. ఓని ఇది రెడీమేడ్ కొనేసా, నెట్టెడ్ ఓని. ఇప్పుడు కావాలంటే మనం జార్జెట్ లేదంటే ఇంకో దాంతో మార్చుకోవచ్చు. సో అలా ఓని మార్చుకోవచ్చు అనమాట. ఇది కూడా శారీతోనే కుట్టించాను. దీని బ్లౌజ్ ఏడుంది, ఓ మై గాడ్, ఇప్పుడు ఎత్తుక్కోవాలి. ఇది కూడా నాకు ఇష్టం. ఇది ఒకసారి ఎప్పుడు చీర కట్టుకున్నాను, దాని తర్వాత లెహెంగా కుట్టించేసా. లైక్ వింటేజ్ స్టైల్ ఉంది కదా అనేసి చాలా బాగుంటుంది. ఈసారి వేసుకోవాలి ఎప్పుడైనా, చాలా రోజులైంది లంగావని వేసుకొని. ఒక 2-3 రీల్స్ చేయాలి వేసుకొని. మా ఆయన అడగాలి, నువ్వు కూడా కంపెనీ ఇవ్వని, నీకో దండం అంటాడు. సో ఇది హరిని చిన్నప్పుడు లెహెంగా, మీ అందరికి గుర్తుందో లేదు, వరలక్ష్మి వ్రతం పెళ్ళైన హరిని పుట్టిన ఫస్ట్ బర్త్డే తర్వాత సెకండ్ బర్త్డేకో ఏమో ఆ టైంలో కుట్టించింది. ఇది కూడా శారీతోనే హరినికి నాకు కుట్టించాను. వీటి బ్లౌజ్లన్నీ ఎక్కడ పెట్టాను ఇప్పుడు ఎత్తుక్కోవాలి. దీని మీద వర్క్ బ్లౌజ్ కాబట్టి సపరేట్గా ఉంది. సో ఇదంతా కొంచెం వింటేజ్ కైండ్ ఉంటాయి లెహెంగాస్. దీనికి లైట్ పర్పుల్ దుపట్టా నెట్టెడ్లో. ఇలా నెట్టెడ్వి మనకు అప్పుడు దొరికేసేవి కాబట్టి కొనేసాను. ఇప్పుడు దాకా అసలు వేయలేదు. ఇది మాన్సా క్రియేషన్స్ అని చెప్పి అప్పుడు నాకు ఒక షూట్ కోసం తను రెడీ చేసి ఇచ్చింది. ఇదంతా హ్యాండ్ వర్క్ పర్ల్స్ది. ఇప్పుడు దాకా వేయలేదు. ఇది క్రాప్ టాప్ లెహంగా ఓని కైండ్. ఈసారి వేసుకుంటా. ఇది బ్లౌజ్, కలర్ చూడండి ఎంత బాగుందో. ఇది దుపట్టా. సో ఇది కూడా వాడలేదు, ఇప్పుడు వాడనివి అంటే ఇది అస్సలు వేసుకోలేదు. సో ఇవన్నీ నేను పక్కకి పెట్టి ఎప్పుడైనా అప్కమింగ్ షోకి వేసుకోవాలి. అంటే మేనేజ్ కూడా చేయాలి కదా. షో అంటే మాకు ఆల్మోస్ట్ ఒక 8 to 12 అవర్స్ వరకు మేము చాలాసేపు ఆ షోలో ఆ షూట్లో అట్లా కూర్చొనే ఉండాల్సి వస్తుంది. సో అందుకని చెప్పి కొన్నిసార్లు ఏం చేస్తామంటే హెవీ కాకుండా మాకు లైట్గా కంఫర్ట్ ఉన్నవి వేసేసుకుంటూ ఉంటామన్నమాట. సో అందుకే ఇవి అట్లా పెండింగ్ ఉంటాయి. సో ఇది ఒకటి ఇక్కడ పెడతా. అమ్మో ఇవన్నీ నేను తర్వాత మడతేసుకోవాలి. నెక్స్ట్ చూపిస్తా. ఇది ఉల్టా ఉంది, ఇది డైయింగ్ చేయించాలి. సో ఇది మీకు గుర్తుందా, ఇక్కడ నేను ఫోటో వేస్తా చూడండి. నేను శివ స్టార్మాలో ఒకటి సాంగ్ షూట్ చేసాం, లైక్ రెయిన్ ఎఫెక్ట్లో ఒక సాంగ్ షూట్ చేసామన్నమాట. సో అప్పుడు తీసుకున్న ఇదేమో మెటీరియల్ అంటారు చికెన్ కర్రీ. సో ఇదేంటంటే మనకి ఏ కలర్ అయినా డైయబుల్ అన్నమాట. సో కుట్టించి కూడా చాలా రోజులు అయిపోయింది. అసలు ఆ రోజు నుంచి తీసానో లేదో కూడా నాకు గుర్తే రావట్లేదు, కానీ చాలా బాగుంటుంది. ఇది నెక్స్ట్ నేను డైయింగ్ చేయిద్దాం అనుకుంటున్నాను. ఏ కలర్ చేయించాలి, పర్పుల్ ఏదన్నా ఒక కలర్ డైయింగ్ చేయించాలి దీనికి. దిస్ ఈజ్ ద లెహెంగా. దీనికి కూడా క్యాన్ లేదు, జస్ట్ ఈ కింద బక్లం ఉంది. ఇవన్నీ నేను ఇప్పుడు డ్రై క్లీనింగ్ పంపిస్తే నీట్గా అవి వస్తాయి అన్నమాట. సో దిస్ ఇస్ బ్లౌజ్. దీనికి దుపట్టా నేను ఏం వేసుకున్నాను, కలంకారీ దుపట్టా వేసాను. యాక్చువల్లీ ఇట్లా వైట్ అండ్ వైట్ వేసి కలంకారీ దుపట్టా మీరు పిక్లో చూడొచ్చు. నెక్స్ట్ టైం దీనికి ఇప్పుడు డైయింగ్ చేయించాకే వాడతాను. అండ్ బ్లౌజ్ కూడా కొంచెం సెట్ చేయాలనుకుంటా. నాకు తెలిసి లావయ్యా, అమ్మో పట్టట్లే. మా ఆయన అంతగా లావ్ అవ్వలేదు అని అంటున్నారు, కానీ ఇక్కడ బట్టలేమో పట్టట్లే. హ్యాండ్ పట్టేసింది, కానీ కొంచెం లూజ్ చేయాలి.
ఆప్షన్స్ ఇస్తాడు కదా మనకి. ఇది ఆ షో తర్వాత ఇంకెప్పుడు వాడడం కుదరలేదు. ఇది కూడా ఒక కొలాబరేషన్ లెహెంగానే, కానీ ఒక్కసారి ఏమో వేశాక, అంటే ఆ షూట్ కోసమో ఆ కొలాబరేషన్ దానికి అప్పుడు వేశాక మళ్ళీ వేయడమే కుదరలేదు. ఈసారి ఏదైనా షోకి వేసుకుంటా. నైస్ హాట్ పింక్ కలర్ అండ్ దీని బ్లౌజ్ కూడా నాకు చాలా నచ్చింది. ఇది మనం శారీస్ మీద కూడా పేర్ చేయొచ్చు. దిస్ ఈజ్ ఆల్ కంప్లీట్ లైక్ సింపుల్ అండ్ క్యూట్ వర్క్ ఉంది చూడండి ఎంత బాగుందో, హ్యాండ్ మేడ్ అంతా. సో ఇది ఏ పేజ్ వాళ్ళది అన్నది గుర్తులేదు, ఒకవేళ గుర్తొస్తే చెప్తాను. సో ఇది సెట్ కంప్లీట్గా. సో ఇది కూడా ఇప్పుడు అప్కమింగ్ ఏదైనా షూట్ వస్తే వాడాలి, కానీ బ్లౌజెస్ నాకు తెలిసి డౌటే. కాకపోతే ఇంత మార్జిన్ లైన్స్ ఉంటాయి కాబట్టి ఇప్పుకునే ఛాన్స్ ఉంటుంది. ఎంత బాగుంది కదా హాట్ పింక్ కలర్, చాలా నచ్చింది. ఇప్పుడు వేయాలి తొందరగా. ఇప్పుడు ఇవన్నీ చూస్తే నా దగ్గర ఇన్ని ఉన్నాయా, ఇప్పుడు ఇవన్నీ ఎప్పుడు వేయాలా అని అప్పుడు ఆలోచన వస్తుంటుంది. అప్పుడు దాకా పెద్దగా ఎవరేస్తాలే అని బద్ధకం నాకు. అగైన్ ఇది నేను జ్యోతి పెళ్ళిలో మెహందీకి వేసుకున్న లెహెంగా. ఇది అప్పుడు చేయించాను అనమాట, కొంచెం లాంగ్ బ్లౌజ్ స్టైల్లో, కొంచెం కొత్తగా ఉంటుందని చెప్పి ఇండో వెస్టర్న్లో ఇలా చేసింది మా దేవి అని. సో దిస్ ఈజ్ లెహెంగా అండ్ లాంగ్ బ్లౌజ్. దీనికి ఒక దుపట్టా లాగా చిన్నగా ఒక నెక్లెస్ కైండ్ దుపట్టా లాగా ఇలా ఇచ్చింది. సో నేను బడ్జెట్ చెప్పేస్తాను, లైక్ ఇంత బడ్జెట్, లేదంటే నాకు ఈ బడ్జెట్లో ఈ కలర్లో ఈ కాంబినేషన్లో ఈ టైంలోపు చేసి ఇవ్వమంటే తను కొన్ని ఐడియాస్ సజెస్ట్ చేస్తారు. దాని తర్వాత మేము అలా షూట్ చేస్తామన్నమాట. అండ్ హియర్ ఈజ్ అనదర్ ఫేవరెట్ లెహెంగా, నాకు ఇది ఎంత ఇష్టమో. సో ఇది కూడా నేను ఏదో షాపింగ్కి అట్లా వెళ్ళినప్పుడు మెటీరియల్ బాగా నచ్చి తీసుకున్నాను. అండ్ ఇలా ఈ కలరే ఇలా బ్లౌజ్ కుట్టించుకున్నాను, ఫుల్ హ్యాండ్స్ విత్ బ్యాక్ ఓపెన్. సో దీనికి నేను మోనోక్రోమ్ లుక్ లాగా ఈ దుపట్టా అక్కడ తీసుకొని డైయింగ్ చేయించాను, అగైన్ ఫ్రమ్ చార్మినార్. సో ఈ దుపట్టా ఏంటంటే ఇప్పుడు నేను ఇది వేరే కలర్ కూడా మార్చుకోవచ్చు. వెళ్ళేసి నాకు పింక్ వద్దు, నేను ఇది వేరే కలర్ ఏదైనా మార్చవచ్చు అని అంటే మళ్ళీ దీన్ని రీడై చేసి ఇస్తారనమాట. సో నేను అక్కడే కొని డైయింగ్ చేయించాను ఈ దుపట్టా. సో ఇది నా ఫేవరెట్, ఐ మీన్ లైక్ వన్ ఆఫ్ ది ఫేవరెట్. అండ్ ఇప్పుడు ఇది చూసారు కదా మీరు, ఏమంటారు, జ్యోతి పెళ్ళి కోసం నేను మెహందీలో వేసుకున్న నా లెహెంగా ఏదైతే చేశారో, నా దాంతోపాటు హరినికి కూడా తను ఒక అవుట్ఫిట్ చేస్తే హరిని వేసుకోలే, నాకు వద్దు, నాకు వేరే కంఫర్ట్ ఉన్నది వేసుకుంటా అనేసి వేసుకోలే. సో ఇది హరిని కోసం వాళ్ళు చేశారు, చిన్న ధోతి ప్యాంట్ లాగా అండ్ ఒక బ్లౌజ్, మళ్ళీ ఇట్లా కేప్. ఎంత బాగుంది చూడండి ఈ కేప్. వేసుకోలేదు, నాకు వద్దంది, నెక్స్ట్ టైం ఎప్పుడైనా వేయాలి టుగెదర్ కాంబినేషన్, అట్లీస్ట్ ఇవన్నీ రెడీ అయ్యి వచ్చాక ఫోటోషూట్ అయినా చేసుకుందామని చెప్పి అప్పుడు వేస్తా. సో అది కూడా దేవి అని. అండ్ ఇవి మేము కుట్టించి ఆల్మోస్ట్ ఒక 2-3 years అవుతుంది. ఇట్లాగే మెటీరియల్స్ నచ్చినప్పుడు కొనేసి కుట్టించేసి 2-3 years అవుతుంది, కానీ ఇప్పుడు దాకా వేయలేదు. చూడండి టుగెదర్ కుట్టించా హరినికి నాకు. అంటే బ్లౌజ్ కుట్టించలేదు, ఇంకా సెట్ అవ్వలేదు, బ్లౌజ్ ఏదైనా మ్యాచ్ చేయాలి. ఇది కూడా దేవ్యాని. అండ్ ఈ మెటీరియల్ కూడా ఎప్పుడో తీసుకున్నాను, గుర్తులేదు. ఇది కూడా ఓన్లీ బ్లౌజెస్ స్టిచ్ అయ్యాయి చూడండి. లెహెంగా ఏదైనా కింద ప్లెయిన్గా వెళ్దాము, లేదంటే ప్లెయిన్ దానికి కింద కుచ్చులాగా అట్లా వెళ్దామని చెప్పి బ్లౌజెస్ అయితే ఇద్దరికి సేమ్ కుట్టించా. ఇవి కూడా అసలు వాడలేదు, నెక్స్ట్ వాడాలి. సో ఇది. అండ్ రీసెంట్గా నేను నాకు హరినికి ప్లెయిన్ వెల్వెట్ లెహెంగాస్ కుట్టించాను బ్లాక్లో. ఏదన్నా షూట్ అప్పటికప్పుడు సడన్గా మదర్ డాటర్ కాంబో చేయాల్సి వస్తే టక్కున వేసుకోవడానికి ఉంటుందని చెప్పి ప్లెయిన్ బ్లాక్లో లెహెంగాస్ కుట్టించాను వితౌట్ క్యాన్. బికాజ్ నేను క్యాన్ లెహెంగాస్ సపరేట్గా కుట్టించుకుంటానని చెప్పాను కాబట్టి అది ఏంటంటే అన్ని లెహెంగాస్ కింద వేసుకోవచ్చు. సో దట్ ఇట్లా బాగుంటుంది అండ్ క్యారీ చేయడానికి కూడా ఈజీ ఉంటుంది కాబట్టి. ఇది హరినిది. హరినికి వీటి మీద బ్లౌజెస్ చాలా, ఐ మీన్ ఏదో ఒకటి మ్యాచ్ చేయొచ్చు అనేసి అని అనుకున్నా. నాకైతే నేను ప్రత్యేకంగా ఇది ఎందుకు కుట్టించుకున్నానంటే నా దగ్గర 2 బ్లౌజెస్ ఉన్నాయి, ఇప్పుడు దాకా ఒకటి వాడలేదు. మీకు గుర్తుంటే నేను బ్లౌజ్ వరల్డ్ వ్లాగ్ చేశాను, షాపింగ్ వ్లాగ్, అప్పుడు తీసుకున్న బ్లౌజ్ ఇది, అప్పుడు కొనుక్కున్న బ్లౌజ్, ఇప్పుడు దాకా వాడలేదు. సో నెక్స్ట్ టైం ఏదైనా ఈవెంట్కి ఏదైనా పార్టీకి వేసుకుందామని చెప్పి కింద వెల్వెట్ లెహెంగా కుట్టించాను. ఈ బ్లౌజ్ అలా ఉందన్నమాట, లేదా ఏదైనా షోకైనా వేసుకోవాలి నెక్స్ట్ టైం. సో ఇది
నాకు ఈ బ్లౌజ్ అయినా మ్యాచ్ చేయొచ్చు అండ్ ఇంకొకటి అండ్ ఈ బ్లౌజ్ అయినా మ్యాచ్ చేయొచ్చు అని చెప్పేసి తీసుకున్నా. సో ఈ బ్లౌజెస్ నేను ఆ రెడీమేడ్ అదే బ్లౌజ్ వరల్డ్ అని చేశాను కదా, అక్కడ తీసుకున్నాను అనమాట. అక్కడ ఎప్పటికప్పుడు కలెక్షన్స్ మారుతూనే ఉన్నాయి. సో నేను ఆల్మోస్ట్ 2 years అయింది అనుకుంటా తీసుకొని. సో ఈ రెండిట్లో ఏదైనా వేసుకోవచ్చు అని చెప్పి ఇలా ప్లెయిన్ వెల్వెట్లో కుట్టించి. ఈ మధ్య నాకు కొంచెం వెల్వెట్ నచ్చుతుంది, ఎందుకంటే ఇట్లా చాలా రిచ్గా రాయల్గా అనిపిస్తూ ఉందన్నమాట. ఎప్పుడైనా మీరు వెల్వెట్ ట్రై చేయకపోతే డెఫినెట్లీ ట్రై చేయండి. ఐదర్ ఫ్రాక్ కానివ్వండి. నేను మా యానివర్సరీకి కూడా ఒక ఫ్రాక్ చేయించాను వెల్వెట్లో, అది కూడా దేవియాని చేసిందనమాట. అది ఇక్కడ చూడండి మీరు పిక్చర్, చాలా చాలా బాగుంటుంది. ఎందుకంటే వెల్వెట్ వేయగానే అదొక కలర్ కూడా ఇట్లా మంచిగా పాప్ అయ్యి మంచి లుక్ వస్తుంది అనమాట. సో అందుకని చెప్పి బ్లాక్ కలర్ లెహెంగా అయితే ఎప్పటి నుంచో చేయించుకుందామని చెప్పి ఫైనల్గా ఇప్పుడు చేసి ఇచ్చింది. మా డిజైనర్ కొంచెం నాకు అప్పుడప్పుడు అవైలబుల్ ఉండదు. తను మేడం బిజీ ఉన్నా, మేడం వేరే ఉన్నాయి మేడం, తనకి ఎక్కువ మొత్తం యూఎస్ నుంచి ఉంటాయన్నమాట ఆర్డర్స్. సో అందుకని చెప్పి కొంచెం బిజీ ఉన్నప్పుడు ఏం చేస్తుందంటే, అప్పుడు మేడం ఇవాళ కుదరదు మేడం, 2 daysలో చేసి పంపిస్తా అంటే పాపం ఎండ్ ఆఫ్ ది డే చేసేస్తుంది అనమాట. సో ఫైనల్గా మోస్ట్ ఆఫ్ ది కలెక్షన్ ఎవ్రీథింగ్ ఇస్ లైక్ ఫ్రమ్ వార్డ్రోబ్ టాక్స్ దగ్గర డిజైన్ చేయించాను. మిగతావి 1-2 ఆన్లైన్ అండ్ నేమ్స్ మెన్షన్ చేశాను కాబట్టి డూ చెక్ ఇట్ అవుట్. ఐ హోప్ మీ అందరికీ నా ఈ లెహెంగా ఓని కలెక్షన్ నచ్చిందని అనుకుంటున్నాము. పెద్దగా ఏం లేవు నా దగ్గర, ఇప్పుడు ఉన్నవి చూపిస్తున్నాను. ఇంకా 2 నారాయణపేట్ లెహెంగాస్ ఉన్నాయి, కాకపోతే అవి సూట్ కేసులో పెట్టేశాను, ఇప్పుడు వాడట్లేదని చెప్పి. యాజ్ ఆఫ్ నౌ ఇంతే. నేనేంటంటే ఎక్కువ ఉంటే మనం వాడము పెట్టము, ఎందుకు ఎక్కడ వేస్తామని చెప్పి. ఇప్పుడు ఇందులో కూడా నేను కొన్ని ఏమంటారు ఫిల్టర్ చేసి కొన్ని ఆశ్రితకు పంపించేస్తాను, మిగతావి నాకు కావాల్సినవి ఉంచుకుంటాను. సో ఆశ్రిత అంటే ఇంకా మీకు తెలుసు కదా, మా ఆడపడుచు కూతురు నా కోడలు. సో తను ఏంటంటే లైక్ నేను వేసుకున్నాక తను ఇప్పుడు కొంచెం ఆల్మోస్ట్ 8th class తను, కాబట్టి తనకు వచ్చేస్తాయి కొంచెం సైజ్ అడ్జస్ట్మెంట్ చేస్తే. సో తనకు కావాల్సినప్పుడు తను కూడా ఒక 1 time 2 times అట్లా వేసుకొని తర్వాత తీసేస్తాం అనమాట. సో అలా మేము షఫుల్ చేసుకొని పాస్ చేసుకుంటూ ఉంటాము. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ మై లెహెంగా ఓనీ స్టోరీ. ఐ హోప్ మీ అందరికీ ఈ వ్లాగ్ నచ్చిందని అనుకుంటున్నాము. మా వ్లాగ్స్ కనుక మీకు నచ్చినట్టయితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. మెయిన్గా బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోవద్దు. లాట్స్ ఆఫ్ లవ్, బాయ్. నేను ఒకదాన్ని చూడాలి, మీరు కూడా చూడండి హరిని చేసి అల్లరి. ఏమంటారు అందరూ గుడ్ గర్ల్ అనుకుంటున్నారు, కానీ ఎంత సతాయిస్తుందంటే. సో లెట్స్ గో నా.